నా పేరు చిట్టిబాబు అండి. చిట్టిబాబు గారు ఏం చేస్తుంటారు? నేను డాక్టర్ గారిని, ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టర్ మీరు. ఎలా ఉంది మరి వ్యాపారం ఎలా కొనసాగుతుంది? చలికాలం స్టార్ట్ అయింది కదా. బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకేంటి పరిస్థితి ఎలా మూవ్ అవుతుంది? గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 6 నెలలు అయింది కదా. ఎలా ముందుకు సాగుతుంది అంటారు? బాగుందండి. పెన్షన్లు అవి బాగా ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి. అన్ని బాగానే అంటే పెన్షన్ ఒక్కటే ఇస్తున్నారు కదా, ఇంకేం వస్తున్నాయి? పథకాలు ఏం వస్తున్నాయి? సూపర్ గ్యాస్ ఇచ్చారు కదా, 3 గ్యాస్. 3 గ్యాస్ సిలిండర్లు. అంటే గ్యాస్ సిలిండర్లు కూడా అందరికీ రావట్లేదు అనేసి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి కదా. వస్తున్నాయండి. అమౌంట్ ముందు కట్టించేసుకున్న తర్వాత బ్యాంకులో వేస్తున్నారు. బ్యాంకులో వేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళు వచ్చిన 6 నెలల్లో సంక్షేమాన్ని పక్కకి దోసేశారు బాబు గారు అన్న విధంగా మాట్లాడుతున్నారు. లేదండి, బాగుందండి. బాగుంది. బాగుందంటారు. ఇంకా ఫైనల్గా ఈ పుష్ప 2 గురించి ఏం మాట్లాడతారు? ఎందుకంటే ప్రతి ఒక్క బ్యానర్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకుండా ఏ ఫ్లెక్సీ లేదు, ఆల్మోస్ట్ ఏం లేదు. మరి వైసీపీ వాళ్ళు కూడా దీన్ని ఒక సంబరం లాగా చేసుకుంటున్నారు, సినిమా హిట్ అయిందని. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? పర్వాలేదు, సినిమా బాగుంది కానీ చూడొచ్చు. రాజకీయం పరంగా ఏం కాదండి, సినిమా పరంగా చూడకూడదు. సినిమా పరంగా చూస్తారు. రాజకీయం దీనికి సంబంధం లేదండి. అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము సినిమా ఆడనివ్వం అది ఇది అనేసి మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తారా అన్న విధంగా వైసీపీ వాళ్ళ కామెంటరీ నడుస్తుంది. లేదండి, వాళ్ళలో ఒకటే కదండి, వాళ్ళలో ఒకటే. ఎవరెవరు ఒకటే అంటారు? ఫ్యామిలీ కదండి, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకటే. వాళ్ళు కలిసిపోయారు, వాళ్ళు చెప్పారు కదండి, నా సరే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, సినిమా అందరూ చూడమన్నారు. అలాంటి ఏం లేదండి, బాగుంది. సినిమా అయితే బాగానే ఉంది. సినిమా అయితే బాగానే ఉంది. మరి వైసీపీ వాళ్ళు చేస్తున్న కామెంట్స్కి ఏమంటారు? ఏం లేదండి, ఆయన పేక్. మంచి కామెంట్స్ చేస్తున్నారు వీళ్ళు, కామెంటరీ రన్ అవుతూనే ఉంది. మీరు రెచ్చిపోయారు అప్పట్లో సినిమా ఆడనివ్వం అనేసి, ఇప్పుడు ఏం మాట్లాడతారు అంటే లైక్ పిల్ల సైనిక్స్ అనేసి వాళ్ళు వర్డ్ యూజ్ చేయడం జరుగుతుంది జన సైనికుల్ని. అవునండి, దాని గురించి మీరు ఏమంటారు? అదే అలాంటిది ఏం లేదండి. ప్రస్తుతానికి మా ఏరియా అయితే ఏం లేదండి, బయట అనుకుంటే కానీ మా ఏరియా అయితే ఇక్కడ ఏం లేదండి, అంత ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉందండి, ప్రశాంతంగా సినిమాకి వెళ్ళి రాత్రి వెళ్ళి వచ్చాం, శుభ్రంగా చూసాం. ఎలా ఉంది మూవీ? ఎలా సినిమా బాగుందండి. నిజంగానే అంటారా? బాగానే ఉంది. అంటే స్టోరీ అయితే పెద్ద ఏం లేదు కానీ సినిమా అయితే ఫైట్స్ దాన్ని బట్టి అలాగే సినిమా చూడొచ్చు, కానీ సినిమా అయితే హైలైట్ ఏం కదా, యావరేజ్. ఓకే, మరి ఇప్పుడు ఈ హిట్ అయితే పవన్ కళ్యాణ్ గారు మీట్ అవుతారా అల్లు అర్జున్ లేదా? ఆల్రెడీ ఇద్దరు మీట్ అయ్యారు కదండి, మన సినిమాకి ముందే మీట్ అయ్యారు, సినిమా తర్వాత మళ్ళీ మీట్ అవుతారు. వాళ్ళు ఒకటే కదండి, జగన్ కలుస్తాడు, జగన్ వెళ్ళి కలుస్తాడు అల్లు. అవన్నీ పేక్ న్యూస్ అండి, ఏం కదండి. అది వేరు ఇది వేరండి. ఇది ఏంటంటే సినిమా ఫ్యామిలీ ఇళ్ళలో కలిసిపోయారు, మొన్న కలిసారు, ఇప్పుడు కలిసారు, చిరంజీవి గారు కూడా చెప్పారు. అలాంటిది ఏం లేదు. ప్రభుత్వం అయితే ఎలా కొనసాగుతుంది అంటారు ఇప్పటి వరకు? పుస్తకానికి బాగానే ఉందండి. మరి ప్రస్తుతానికి బాగానే ఉంది. అప్పటితో పోల్చుకుంటే సంక్షేమ విషయాలు బాగానే ఉంది. ఇప్పటికి బాగానే ఉంది. ఈ 6 నెలల్లో వచ్చిన మార్పు ఏంటంటారు ఆంధ్రాలో? మార్పు ఏం లేదు, మార్పు రన్నింగ్గానే ఉందండి. మామూలుగా అన్నీ బాగానే ఉన్నాయండి. ప్రస్తుతానికి అయితే అన్ని బాగానే ఉంది, అంతా మంచిగానే ఉంది. మంచిగానే ఉంది.